వెల్కమ్ బ్యాక్ టు మాలక్స్ స్వాగతం ఫ్రెండ్స్. నేను ఈరోజు పాలకూర పొనిగంటి కూర రెండు కలిపి చేస్తున్నాను. చూడండి, పాలకూర పొనిగంటి కూర రెండు కలిపి చేస్తున్నాను. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి. పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం చేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ పోద్దాం. దీంతో పోస్తున్నాను ఫ్రెండ్స్. నేను 3 స్పూన్లు పోస్తున్నా. దీంతో రెండింటి సగం అనుకోండి, రెండింటి సగం పోసాను. ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పెసరపప్పు వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇవి మగ్గాలే ఫ్రెండ్స్. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. 5 ఇందులోనే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మగ్గని ఫ్రెండ్స్ మనము పెసరపప్పు వేసుకున్నాం. పెసరపప్పు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, కొద్ది అంత వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను కొద్ది అంతనే వేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పులాగా చేస్తే ఎక్కువ వేసుకునేదాన్ని, పప్పులాగా చేయలేదు కదా, నేను ఫ్రైలాగా చేస్తున్నాను. మనం పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది, మనం చూసి వేసుకోవాలి. అందులో పొనగంటి కూర, పాలకూర, పొనగంటి కూర కళ్ళకు మంచిది, పాలకూర హెల్త్కు మంచిది, రెండు మంచివి. మనం ఇప్పుడు ఈ ఆకుకూర వేసేసేద్దాం. పొనగంటి కూర, పాలకూర రెండు వేసేద్దాం. మీరు ఒకసారి చేసుకొని చూడండి, ఏమంటారో చూడండి, ఎంత బాగుందని. ఒక 4 సార్లు శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చేసుకొని మనం ఇది చేసుకోవాలి కూర. చపాతీలకైనా రైస్కైనా చాలా బాగుంటుంది.
ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఈ కూరను ఎవరన్నా ఇష్టపడని వాళ్ళు ఉంటారా? మగ్గాల ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ కొంచెం కారం కూడా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఒక 5, కొద్దిగా కారం కూడా వేసుకుందాం, ఒక స్పూన్ అంత చాలు. మనం ఎప్పుడు ఇది మూత పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మూత పెట్టుకుంటే నల్లగా అవుతుంది. కాబట్టి మనము మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి. ఏ ఆకుకూరైనా అంతే, మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి. చాలా టేస్టీ కూర, అంతేనా? ఇంకే కావాలి? కుదిరితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇది మగ్గాల ఫ్రెండ్స్. ఇట్లా కావాలి, ఇంకా కొంచెం నీరు గుంజాలి. ఇట్లా 2 హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఎంత బాగా అయింది చూడండి, చాలా బాగా అయింది కదా. ఇంకా కొంచెం సేపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అయింది, ఇట్లా దగ్గరికి అయింది. ఇంత దగ్గరికి ఉండాలి, మనం పప్పు చేస్తలేం కదా కాబట్టి ఇంత దగ్గరికి ఉండాలి. ఇలా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయింది? చూసారా ఎంత బాగా అయిందో? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ అంటున్నారు ఫ్రెండ్స్, మా వాళ్ళు అందరూ, మీకు 100 మంది కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది కానీ 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు మీకు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వంటలకి అని అంటున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. మా లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.